హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేస్తాము. దానికన్నా ముందు కొన్ని 2-3 పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనము మెయిన్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటిది? ప్రైస్ యొక్క మూమెంట్ లేదా ప్రైస్ యొక్క కదలికని మనము ప్రైస్ యాక్షన్ అంటాం. సో ఈ ప్రైస్ యాక్షన్ని మనము ఏదో చార్ట్ ప్యాటర్న్ లేదా ఇండికేటర్స్ పెట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి 2 రకాల పద్ధతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఇన్వెస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్. సో ఇన్వెస్టింగ్ అంటే మన అందరికీ తెలుసు, కొన్ని స్టాక్స్ అయితే ఏదైనా కంపెనీలో మనము తీసుకుంటాము, దాన్ని మనం హోల్డ్ చేసుకుంటాం. ఏదో 2 ఇయర్స్కి లేదా 5 ఇయర్స్కి లేదా లాంగ్ రన్లో హోల్డ్ చేసుకొని ఎప్పుడైతే దానికి ఒక మంచి ధర అయితే వస్తుందో అప్పుడు మనం దాన్ని అమ్మేసి దానివల్ల మనకు ఒక ప్రాఫిట్ లేదా అసెట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మనకి ప్రైస్ యాక్షన్ గురించి డీప్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఓన్లీ కంపెనీ యొక్క అసెట్స్ గురించి లేదా క్యాష్ ఫ్లో గురించి, పిఈ రేషియో, వాటన్నిటిని చూసి మనము ఇన్వెస్టింగ్ అనేది చేస్తాము. సో ఇక్కడ మనం ఇన్వెస్టింగ్ గురించి డిస్కస్ చేయట్లేదు. సెకండ్, ట్రేడింగ్ అంటే ఏంటిది? ట్రేడింగ్ అంటే మీకు అందరికీ తెలుసు, స్టాక్స్ని కొనడము, అమ్మడము. ఇక్కడ మనం షార్ట్ డ్యూరేషన్లో స్టాక్స్ అనేటివి తీసుకుంటాము. ట్రేడింగ్లో కూడా చాలా రకాలైన పద్ధతులు అయితే ఉన్నాయి, లైక్ ఇంట్రాడే, స్వింగ్ అండ్ ఆప్షన్స్ అనేసి. సో ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనము కంపెనీ గురించి డీటెయిల్గా స్టడీ అనేది చెయ్యము, జస్ట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనము ఏదర్ షేర్స్ని కొనడము లేదా అమ్మడం అనేది చేస్తాము. సో ఈ ప్రైస్ యాక్షన్ చేసేటప్పుడు మోస్ట్ కామన్ మిస్టేక్స్ అనేటివి ట్రేడర్స్ ఏం చేస్తారో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. దీనికన్నా ముందు ఒక జస్ట్ స్మాల్ డిస్క్లైమర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనము యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాము, ఈరోజు ఇంట్రాడేలో 50,000 ప్రాఫిట్ లేదా 2 lakhs ప్రాఫిట్ అనేది చూస్తాము. సో వాటిని చూసినప్పుడు న్యూ ట్రేడర్స్ ఏంటి, చాలా ఎగ్జైట్ అయిపోతారు. సో ట్రేడింగ్లో చాలా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం కూడా ఈజీగా ట్రేడింగ్లో రిచ్ అయిపోవచ్చు. క్విక్ రిచ్ అనే మెంటాలిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి క్విక్ రిచ్ అనే మెంటాలిటీ ఉంటుందో అప్పుడు మనం చేసేది ట్రేడింగ్ అనేది కాదు, దాన్ని గ్యాంబ్లింగ్ అంటాము. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ని మనము జస్ట్ కొన్ని వీడియోస్ చూసి లేదా కొన్ని బుక్స్ చదివి 2-3 monthsలో మనం ప్రైస్ యాక్షన్ పైన మాస్టర్స్ అయిపోయి జస్ట్ ట్రేడింగ్లోకి జంప్ అయిపోయి ఫాస్ట్గా మనం రిచ్ అవ్వాలి అనుకుంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ మిస్టేక్. ఎందుకంటే ప్రైస్ యాక్షన్తో పాటు మనకు ఇంపార్టెంట్గా ఉండాల్సిన ట్రేడింగ్ సైకాలజీ అనేది మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పుడే మనకి డెవలప్ అవుతుంది. సో మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మార్కెట్లో కొన్ని రోజులు మనం ట్రేడ్ చేస్తూ ఉంటామో సో మనకి మన సైకాలజీ అనేది అర్థమవుతుంది. ఏదర్ మనము అగ్రెసివ్ ట్రేడర్సా లేదా మనము ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేసి ఆ తర్వాతే మనం ఎంట్రీ తీసుకోగలమా, మన గురించి మనం అర్థం చేసుకునే మెంటాలిటీ, సైకాలజీ అనేది డెవలప్ అవుతుంది. సో ప్రైస్ యాక్షన్తో పాటు ఈ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే మనల్ని ప్రో ట్రేడర్గా మార్కెట్లో నిలబెడుతుంది. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, టెక్నికల్ అనాలిసిస్ అనేది మెయిన్గా యూస్ చేసే ట్రేడర్స్ ఏ కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తారో మనం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా సో మెనీ ఇండికేటర్స్ని యాడ్ చేస్తారు, సో మెనీ ట్రెండ్ లైన్స్ని యాడ్ చేస్తారు. వాళ్ళ చార్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇండికేటర్స్ లైక్ ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్యాండ్, ఎంఏసిడి, మూవింగ్ యావరేజెస్, లేదా ఎక్కడ పడితే అక్కడ ట్రెండ్ లైన్స్ గీయడము లేదా సపోర్టు, రెసిస్టెన్స్ లైన్స్ గ్రీస్ చేసుకోవడము. సో వాళ్ళ చార్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అకౌంట్ ఖచ్చితంగా నెగటివ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండికేటర్ బై చూపిస్తుంది, ఇంకో ఇండికేటర్ సెల్ చూపిస్తుంది, ఒక ట్రెండ్ లైన్ దగ్గర బై అనిపిస్తుంది, ఇంకో ట్రెండ్ లైన్ దగ్గర సెల్ అనిపిస్తుంది. సో మచ్ కన్ఫ్యూజన్. లైక్ మనకి ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ అనేది ఉంది, సో మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. ఎప్పుడైతే 1 కుక్ ప్రిపేర్ చేశారంటే డిష్ చాలా డెలీషియస్గా వస్తుంది. అలాగే 4-5 కుక్స్ ఉన్నారనుకో అది ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే. సో మెనీ ఇండికేటర్స్ వాళ్ళు పెట్టి సో మార్కెట్ని ఏమీ అర్థం కాదు వాళ్ళకి, బై సెల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఓన్లీ బ్రోకర్కి డబ్బులు సంపాదించి పెడుతూ ఉంటారనమాట. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ చార్ట్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఇండికేటర్స్ పెట్టరు. వాళ్ళు ఏ ఇండికేటర్తో కన్వీనియంట్ ఉంటారో అది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనం మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పుడే మనకి అర్థమవుతుంది. మన సైకాలజీ అనేది అర్థం చేసుకుంటాం. మనం నేర్చుకున్న టెక్నికల్ అనాలసిస్లో మనకి ఏది సెట్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ప్రో ట్రేడర్ చార్ట్ ఇలాగే ఉంటుంది. ఓన్లీ 1 ఇండికేటర్ మ్యాక్సిమం. ఆ తర్వాత ఎంట్రీ పాయింట్ ఎక్కడ అనేది కరెక్ట్గా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు. దాని దగ్గర స్మాల్ ఎస్ఎల్తో ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళకి ముందే అర్థమైపోతుంది ఎక్కడి వరకు నేను వెయిట్ చేయగలను, ఎక్కడి
ఎంతవరకు మార్కెట్ వెళ్తుంది అనేసి. సో వాళ్ళు టార్గెట్ అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేసుకొని ఉంటారనమాట. సో సెకండ్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెట్ని అస్సలు వినరు. ఫస్ట్ ఏం చేస్తారు, టెక్నికల్ అనాలిసిస్ నేర్చేసుకుంటారు. సో లైక్ టీవీలో లేదా రేడియోలో ఎక్కడో దగ్గర న్యూస్లో ఒక న్యూస్ వింటారు. సో స్టాక్ అనేది రేపు చాలా రిజల్ట్స్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, సో రేపు స్టాక్ అనేది రన్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా బయింగ్ అనేది జరుగుతుంది అనేసి వింటారు. లేదా టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది, ఈ స్టాక్లో బై తీసుకోండి, ఈ స్టాక్లో సెల్ తీసుకోండి అనేసి. మార్కెట్ అలా ఓపెన్ అవుతుందో లేదో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు, బై తీసేసుకుంటారు. సో అక్కడ నుంచి మేబీ మార్కెట్ సెల్కి వెళ్ళిపోతుంది, లేదా సెల్ తీసుకుంటారు, అక్కడ నుంచి బైకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ అనేది చేస్తారు. సో మనం ఏం చేయాలంటే టు బికమ్ ఏ ప్రో ట్రేడర్, టెక్నికల్ అనాలిసిస్లో ఈ మిస్టేక్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మనము మార్కెట్ ఏం చేస్తుంది, లిజన్ టు ద చార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్ ఏం చెప్తుంది, చార్ట్ ఏం చెప్తుంది, మనం చార్ట్కి చెప్పేది కాదు, చార్ట్ మనకేం చెప్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ చార్ట్ ఏం చెప్తుంది అనేది ఎలా అర్థమవుతుంది అంటే ఆ మార్కెట్ స్ట్రక్చర్ని మనము ఐడెంటిఫై చేయగలగాలి. సో మార్కెట్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడం అంటే ఏంటిది, సపోజ్ మనకి చార్ట్ ప్రకారం మనకి మార్కెట్ బయింగ్ అని అనిపిస్తుంది అంటే వీ లుక్ ఫర్ ద బయింగ్ ఆపర్చునిటీ. సో మనకి మార్కెట్ ఏంటిది, ఇఫ్ మార్కెట్ ఈస్ లుకింగ్ అప్, బై అనిపిస్తుంది అంటే మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసమే మనము చూడాలన్నమాట. సో మన వ్యూ ఓన్లీ బయ్యే ఉండాలి, సెల్లుకి అనేది ఉండకూడదు. మార్కెట్ అనేది డౌన్గా మనకు అనిపించింది అనుకో, మన వ్యూ వచ్చేసి ఓన్లీ సెల్లింగ్కి మాత్రమే చూసుకోవాలి, బయింగ్ అనేది చూడకూడదు. ఎప్పుడైతే మనకి ఏ పాయింట్ని బేస్ చేసుకొని మనం సెల్ అనుకున్నామో ఆ పాయింట్కి రివర్స్ అయినప్పుడు మాత్రమే మనం బైకి చూడాలి. అంతవరకు మన వ్యూ ఓన్లీ సెల్లింగే ఉండాలి. ఎయిదర్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో లేదా న్యూస్లో ఏం చెప్పారో మనకు అనవసరం, ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫస్ట్ మనం మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నాము, మార్కెట్ డైరెక్షన్ని కూడా ఐడెంటిఫై చేయగలిగాము. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ మార్కెట్ అర్థమైపోయింది, డైరెక్షన్ అర్థమైపోయింది. సో ఎంట్రీ తీసేసుకుంటే మనం ప్రాఫిట్లో ఉంటాం కదా అనుకుంటే అది ఫులిష్నెస్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ డైరెక్షన్ అర్థమైంది, మనకి మార్కెట్ని స్ట్రక్చర్ని మనము అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మనము కొద్దిగా సపోజ్ మూవింగ్ యావరేజెస్కి నియర్లో ఎంట్రీ తీసుకోవాలి, లేదా వీవ్యాప్కి వచ్చినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి అని ఏదైనా ఒక పాయింట్ పెట్టుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్ ఎంట్రీ అనేది లొకేషన్ దొరుకుతుంది. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, ప్రాఫిట్ తీసుకోవాలా లేదా ఒకవేళ మన డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తే ఎస్ఎల్ అనేది మాడిఫై చేసుకోవాలా అనేది కూడా మనకి అర్థమై ఉండాలి. సో ఇవన్నీ పాయింట్స్ మనం ప్రాపర్గా ఎప్పుడైతే మన ట్రేడింగ్లో ఇంక్లూడ్ చేస్తామో అప్పుడే మనము ప్రో ట్రేడర్గా మార్కెట్లో ఉండగలుగుతాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేతన్ ట్రేడింగ్ అకాడమీ. థ్యాంక్ యూ.